తిట్టిందని నీకే తెలుసు మీకు డౌట్ రావచ్చు. ముష్టాలకి మెట్లు, అనిల్ గారి సినిమాల కోట్లు, ముగ్గులకి పెళ్ళంత తిట్లు కామన్ కామన్. ఇంతకీ నాకు చెవులలో పోయా మీకు చెప్పలే కదా, ఏ బాంబ్ బ్లాస్ట్ వల్లనో యాక్సిడెంట్ వల్లనో కాదు, నా పెళ్ళం వాయిస్ వల్ల పోయాయి. అయినా ఊర్లో జనాలు చెప్పేది వినపడాలంటే నా వైఫ్ నా పక్కన ఉండాలి. దాని లిప్సింగ్ తప్ప ఇంకెవరు లిప్సింగ్ అర్థం నాకు. అయినా దాని వల్ల నాకు అంత మంచి జరిగింది. ఊర్లో ప్రజలందరూ దాని మొహం వైపే చూసి ప్రతి సమస్యకి పెళ్ళంతా చర్చిస్తున్నాడని సింపతి పెరిగింది. ఊర్లో లేడీస్ అందరు నాకే ఓటేశారు. ఆటోమేటిక్ గా వాళ్ళ పిల్లలకి భయపడి వాళ్ళ మొగుళ్ళు కూడా నాకే ఓట్లేశారు. ఇదిగో సోది పెట్టమంటే బానే పెడతావు. నీకు పోయింది చెవులేగా, ఎందుకు చేతబడి చేసిన చేస్తున్నావు? దారా నా పొట్టులోకి వెళ్ళు, ఎందుకు మీద మీదకి వస్తుంది. అది సరే గాని మాటల్లో నాకు పెన్షన్ ఇవ్వకుండా ఆపినావు ఎందుకు? వాడికి ఎంత ధైర్యం అండి, నేను ప్రేమగా ఏం బాబు అన్నం తింటావు అంటే మాట్లాడకుండా వెళ్ళిపోయిండు. వాడికి మాట్లాడదామనే కదా పెన్షన్ ఇచ్చేది. సుబ్బమ్మకి పెన్షన్ ఇవ్వద్దన్నావు అంటే ఎందుకు? ఆధార్ కార్డు లో ముసలాడి ఫోటో నాకు నచ్చలేదులేండి. అది సరే గాని మొన్న మీ తమ్ముడు బైక్ అడిగితే కారు కొన్నావు అంటే ఎందుకు? మీరే కదండి బైక్ నుంచి వచ్చే పొగ వల్ల పర్యావరణం పాడవుతుందన్నారు, అందుకే కార్ కొనిచ్చిన. వెరీ గుడ్. ఎలక్ట్రిక్ కారా? ఎలక్ట్రిక్ కుక్కర్ గురించి విన్నా కానీ ఎలక్ట్రిక్ కార్ కూడా ఉంటుందా? దాంట్లో అన్నం పప్పు వండుకోవచ్చా? మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ కూడా వండుకోవచ్చు. నీలాంటిదే భర్తడు అంటే ఏంటంటే భర్త చచ్చిపోయినడే అన్నదంట. ఈ పక్కన కూర్చోవడం కంటే వెళ్ళిపోవడం బెటర్. వెళ్తే వెళ్ళు, నీ లిప్సింగ్ తప్ప వేరే వాళ్ళ లిప్సింగ్ అర్థం చేసుకోలేనా? ఇప్పుడు చెప్పు పుల్లమ్మ నీ సమస్య ఏందో. వస్తున్నాయి గారు, మొన్ననే మా చెల్లికి పెళ్ళైంది గారు. ఎంతమంది అయింది? అయ్యో పాప, మా అబ్బాయికి 1,00,000 రూపాయలు జాబ్ వచ్చింది గారు. అయితే తొందరలోనే పోతుంది గారు. దీని ఎక్స్ప్రెషన్ ఇది తేడాగా పెట్టింది. అయ్య గారు, మా గేదె చనిపోయింది. ఎంతమంది శుభవార్త చెప్పు, ఉండు స్వీట్స్ తీసుకొని వస్తా. ఏంటి ఈ తరం నుండి సముద్రంలో వదిలేసి వచ్చినట్టు నన్ను అక్కడ అలా వదిలేసి వచ్చావు? నువ్వు నా మీద కోపడ్డావుగా, ఇప్పుడు చాలా మంది పెడుతున్నా. ఏది పడు రింగ్ కొనిస్తావు, మరి చైన్ కొనిస్తావు. అయితే నాడు అబద్ధాలు చెప్పడం మా ఇంట వంట లేవే. నువ్వే ఏటే పుట్టు మొగందన్న నాకే ఎదురు సమాధానం చెప్తావా? ఎదురు సమాధానం ఏంటే, ఎనక సమాధానం కూడా చెప్తాను. పక్కింటోళ్ళు ఆరేసిన బట్టలు దొంగతనం చేసి తపాల కొనుక్కుని తపాల మొగందనా. నీ దొంగ బుద్ధి గురించి ఊరందరికీ తెలిసే పక్కింట్లో చికెన్ ట్రక్కులు అమ్మి పక్క పిన్నిసులు కొనుక్కొని ఎట్టుకున్నావు కదే. అసలేందమ్మా మీ లొల్లి? పంచాయతీ అనుకుంటున్నారు, ఏమనుకుంటున్నారు? అసలు ఎవరు మీరిద్దరు? ఇది మా ఆమె వాళ్ళ కొడుకు వాళ్ళ అమ్మ. ఇది నా కొడుకు వాళ్ళ అమ్మ. ఎవరంటున్నా వాళ్ళు? అత్త కోడలంట్లే. వాళ్ళు ఇంత పెద్దగా చెప్పింది అత్త కోడలనా? అసలేంటమ్మా మీ లొల్లి? ఇది నా అటాచ్డ్ బాత్రూమ్ లో బకెట్ ఎరగొట్టింది. నువ్వే నామే చెప్తావేట దొంగ నొక్కన్నానా? నువ్వే రొగ్గొట్టావే. ఏంటంటే బాత్రూమ్ లో బకెట్ ఇరిగిందంటండి. బకెట్ కోసం బజార్ తెచ్చారా? లేడీస్ కాదు వీళ్ళు, సెప్టిక్ ట్యాంక్ పడ్డ హోల్స్ వీళ్ళు. ఇంత బకెట్ కొట్టారు చెప్పండి. అత్తేలికే కదరా నీ దగ్గరికి వచ్చింది ముష్టి మొగమోడా. ఏంటంటే అత్తెలికే మీ దగ్గరకు వచ్చారంటండి. నువ్వు ఇంత సీరియస్ గా నవ్వుతున్నావంటే వాళ్ళు నన్ను ఖచ్చితంగా ఏదో ఒక తిట్టుంటారు. ఏమన్నారో చెప్పు. మీరు ముష్టిండి, మీ అంత ఎదవా ఈ ఊర్లోనే లేరంట. మీరు పుట్టడమే దండగంట. వాళ్ళు ఇంతే కదా అన్నది. మీనింగ్ అదేలేండి, ట్రూ ట్రాన్స్లేషన్. అంటే సర్పంచ్ ని కూడా చూడకుండా అంత పెద్ద మాటలు అంటారా? ఇప్పటి వరకు మా నాన్న కూడా నన్ను తిట్టలేదు. ఏ ముగోడా, నేను చిన్నగున్నప్పుడు ఆయన చచ్చిపోయలే. లేకపోతే తిట్టడం కాదు సంపియోడు. నిన్ను కాదే, ముందు నిన్ను సంపాలి. అసలు బకెట్ అందుకు ఎరగొట్టావే. నేను ఎరగొట్ట నువ్వు చూసేవేటే? చూడలేదు. అదేం కాదు. ఎందుకంటే నేను తనడం నువ్వు చూసావా? అటువైపు ఉంటే ఎలా కనిపిస్తుంది? అయితే నేను కాదు. ఇక్కడ ఎదవరన్నా పట్టించుకోండి. ఎదవనే కాదురా, పట్టించుకోవట్లేదు. ఎదవన్నారు ఎదవా. మిమ్మల్ని పేరు పెట్టి పిలుస్తున్నారండి. అన్న పేరు పెట్టి పిలుస్తారా? ఇదిగోండి మీ బకెట్ నేను కొనిపిస్తా. అసలు నువ్వెప్పుడు మాకు బకెట్ కొన్నప్పుడు అందుకే
ముష్టి మొక్కవాడా. నువ్వెవడరా మాకు కొనడానికి లవ్ ఫుడ్ గా అన్నారండి. మా తాత సుధీర్ పేరే మధ్యలోకి తెచ్చారా? అయితే మీ పక్కన మీరే కొనుక్కోండి. అసలు బకెట్ ఎందుకు ఎరగొట్టవే? వేరొకటి నా మీద చెప్తావేంటే? మళ్ళీ ఆ తర్వాత అసలు బకెట్ ఎందుకు ఎరగొట్టవే? పుట్టుకొక్కదా నా జుట్టే పట్టుకుంటావే. ఈ రోజు నా చేతిలో సచ్చావే. రాయి అసలు నువ్వు నేను తేలిపోలే. నేనెట్టక్కడే పొట్టుదారా. ఏ ఆవిడ మా మధ్యలో నువ్వేంట్రా పాడుకొని పుడకలాగా? ఇప్పుడు బంద్ చేస్తుంది. హలో మైక్ టెస్టింగ్ 1 2 3. ఎదవా ఎదవా అంటే నవ్వుతావేట్రా? ఎదవన్నారు ఎదవా. అడిగి మరి తిట్టించుకుంటావేట్రా అడవి పంది? ఇప్పుడు నేను ఆనందంలో తేలిపోతున్నా. ఇప్పుడు తేలురా. మళ్ళీ పోయిందా? నా చేతిలో సచ్చావే. నాకు తెలుసా నువ్వు ఎక్కడికి వస్తావు.